జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో, నేను ప్రభాస్ని. రామలక్ష్మి, భయపడకు. ఇందాక అమ్మాయితోనే ఫోన్ చేయించాను. నువ్వు లైన్లోకి వచ్చావని నేనే మాట్లాడుతున్నాను. ఫోన్ ఎందుకు చేశారు? నువ్వు ఫోన్లో చాటింగ్ చేయడానికి ఆన్లైన్లోకి రావట్లేదు. ఈ రోజు మా బిట్టు ఫంక్షన్ ఉంది. అయితే నేనే మీ ఇంటికి వస్తాను. వద్దు. ఎందుకు అలా భయపెడతారు నన్ను? మరెందుకు నేను అన్ని మెసేజ్లు పెట్టినా రిప్లై ఇవ్వట్లేదు? కోపం వచ్చిందా? మీ మీద నాకెందుకు కోపం? మీరంటే భయం. ఎందుకు భయం? మళ్ళీ మీరింటికి పోలు పంపిస్తారేమోనని. పంపన్లే. నువ్వు ఆన్లైన్లోకి రాకపోతే నేనే మీ ఇంటికి వచ్చి నిన్ను చూసి నీతో మాట్లాడి వెళ్ళిపోతాను. సరేనా? హలో హలో. అయ్యో, ఇతనేంటి ఇలా కంగారు పెడుతున్నాడు? అసలు అనవసరంగా ఇతనితో చాటింగ్ చేశాను. ఇప్పుడు ఎలా? ఏంటమ్మాయి రంగులు తీసుకొచ్చావు? ముగ్గులేస్తావా ఏంటి? కాదు బామ్మగారు, అందరూ రంగులు జల్లుకుంటూ సంబరాన్ని ఇంకా రెట్టింపు చేస్తాం. ఏంటి ఈ రోజే? ఇదిగో ఇదిగో, నువ్వు ఆ రంగులు తెస్తావని తెలియక మా పద్దు ఖరీదైన చీర కట్టుకుంది. చీరలు చూసుకుంటూ కూర్చుంటే ఎలా? చారు ఐడియా చాలా బాగుంది. మనం గెంతులయ్యాలన్నా అన్నయ్య ఒప్పుకోవాలి కదా. పెదనాన్నగారు, సరదాగా ఆడుకుంటాం. మీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటానమ్మా, ఆడుకోండి. ఏ ఆ. నిన్ను నిన్ను చూసావా పిన్ని, నేను సీను బావ మీద రంగేస్తే హాతి అనే రంగేసిందని వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. తొందరపడి పరిగెడితే ఇలాగే అవుతుంది. మరి మళ్ళీ వెళ్ళి మధ్యలోకి దూరు. ఏదైతే అదవుతుంది. ఓ, నేను వెళ్ళి మా ఆయన మీద కొట్టాలి. వెళ్ళు. రామలక్ష్మి, అందరూ అంత ఆనందంగా రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ ఆడుకుంటూ ఉంటే నువ్వేంటి డల్గా కూర్చున్నావు? ఏ, తను ఫోన్ చేశాడే. ఎవరే తను? ప్రభాసే. ఎవరికి ఫోన్ చేశాడు? ఇంకెవరికి? ఇంట్లో ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి ఇంటికొస్తానంటున్నాడు. ఓ సిని దుంపదగా ఆగవే, ఆగ. మనం తొందరపడి ఆ గుడి దగ్గరికి వెళ్ళి కలిసాం. కలవకుండా ఉండుంటేనే బాగుండేది. నువ్వు మరీ కంగారు పడుతున్నావే. ఇంట్లో వాళ్ళు చూస్తే అనుమానం వస్తుంది. కొంచెం నార్మల్గా నవ్వుతూ ఉండు. ఏం చేయాలో తర్వాత చూద్దాం. సరే పద, రంగులు తీసుకురా. నువ్వు పో. బిట్టు, క్యూట్ ఏంజల్ రామలక్ష్మి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.